తర్వాత 2014 సెప్టెంబర్ తర్వాత రిటైర్ అయినప్పటికి కూడా అంటే 2014 తర్వాత ఆగస్టు 31, 2014 తర్వాత ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళందరినీ కూడా దానికి సంబంధించిన అమౌంట్స్ ని రెమిటెన్స్ చేసుకోవడానికి కూడా అందరూ కూడా మరి హయ్యర్ పెన్షన్ వీలు కల్పిస్తూ దానికి ఆప్షన్ ఇచ్చే ఉన్నారు. అందరికీ కొందరు డిమాండ్ నోటీసులు వచ్చినాయి. రిటైర్ అయినప్పుడు కొంతమంది హయ్యర్ పెన్షన్ కూడా వచ్చినట్టుగా మన దగ్గర సమాచారం. అంటే ఈ డిమాండ్ నోటీసుని తప్పనిసరిగా వారంలో ఒకసారన్నా అయిపోయిన తర్వాత డేట్ అయిపోయిన తర్వాత కట్టాప్ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ అనేది అమౌంట్ మనం పే చేయాలి. కాబట్టి ఎవ్రీ వీక్ వన్స్ ఒక్కసారి నెట్లో చెక్ చేసుకుంటే ఆగస్టులో ఇష్యూ అయింది. నేను 4,14,000 ఇయర్ వైజ్ మెంబర్షిప్ పే స్లిప్ లో కూడా నేను ఎలిజిబుల్ ఫర్ హైయర్ ఆప్షన్ అని చెప్పి అంటే నేను ఆల్రెడీ తీర్పు ద్వారా ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు మరి అక్కడ జడ్జెస్ ఇచ్చిన తీర్పు ద్వారా మనందరం కూడా ఎంతో మనం రిటైర్ అయ్యేటప్పుడు పెన్షన్ గా వస్తుంది అనేది నా క్యాలిక్యులేషన్. అంటే వ్యక్తిగత క్యాలిక్యులేషన్. మళ్ళీ దీన్నే బేస్ చేసుకోవద్దు. మీద 22,000 పెట్టలే. కాబట్టి ఏంటంటే దయచేసి ఈ డిమాండ్ నోట్ ఇష్యూస్ ని చూసుకోండి. కొందరు చూసుకోకపోవడం మూలంగా. కాబట్టి దయచేసి మరి ఇంకా ఏదైనా మనకి కార్మికులకి న్యాయ సలహా కావాలని